చిన్న కష్టాలు వస్తేనే కృంగిపోయే లైఫ్‌లు చాలా చోట్లలో చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలు 6వ తరగతి, 5వ తరగతి పిల్లలు కూడా డిప్రెషన్‌కెళ్తా ఉన్నారు. అవునమ్మా. అది ఈ రోజుల్లోనే చూస్తున్నా యాక్చువల్లీ. అలాంటిది అమ్మగారు అలా లాగటం, మళ్ళీ మీరు వంటలు అలా నేర్చుకోవటం. అలాగే నేర్చుకున్నాను. కానీ ఈరోజు మీరు మాకు ఇలా పరిచయం అవ్వటం అనేది నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే నేర్చుకున్నాను. ఇంకోటేంటంటే, ఇలాగా ఇప్పటికి కూడా కొంచెం పూట గడవడం కష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. లేకపోలేదు. కానీ అలాంటి వాళ్ళు నా దృష్టిలో ఏంటంటే, వంట చేసుకునేటప్పుడు నెలవారీ తెచ్చుకునేటటువంటి కిరాణా వస్తువులతోనే అద్భుతంగా తినాలి. చౌకగా తినాలి. వంట చేత కాదనుకునే వాళ్ళు చేసుకుని కడుపు నిండా తినాలి. సరుకులు లేవు ఏం తింటాం అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నదాంతో శుభ్రంగా తినాలి. చేసుకోవడంలో పేదరికం ఉండొచ్చేమో, తినడంలో మాత్రం రాజరికం ఉండాలి. భలే చెప్పారు గురుగారు. కదా? యెస్, యెస్. అదే చేసుకోవడంలో పేదరికం ఉండొచ్చు, తినడంలో మాత్రం విషయంలో రాజరికం ఉండాలి. ఒట్టి పడిపోవాలన్నమాట. ఒక్కటి తిన్నా దంతసిరిగా తినాలి. అది నా ధ్యేయం. అలా చేయాలి. అందుకని నేను ఆ విధంగా వంటలు నేను ఆ స్థితి అనుభవించి వచ్చాను గనక నాకు తెలుసు నా అభిమానులు దంతసిరికి నోచుకోవాలి.